రెండు పిల్ల గుడ్డేలుగులు ఓ పెద్ద గుడ్డేలుగు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా కుతుర్పెట్టాయి రాయననే ఊరికి టూర్ వేసినట్టే వచ్చి తిరుగుడు పెట్టినాయి గిట్లా. ఊరవతలనేమో ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఈ పెద్దదేమో ఇళ్ళకి జొరింది. ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు అన్నట్టు ఎదురొచ్చిన ఇద్దరిని కలిసి ఈ ఇంట్లో జాక్కుందట. ఇక అడవి శాఖలకు ఫోన్ కొట్టిరు ఊరోలు. ఇక వాళ్ళు పెద్ద పెద్ద వలలు పట్టుకొచ్చి దబ్బున ఊరుకొచ్చి ఇంటి చుట్టూ కట్టి దొరకబట్ట చూసిరు గాని చిన్న తిప్పల పెట్టిందా ఈ పెద్ద గుడ్డేలుగు. ఇక లాస్ట్ కు మత్తు సూదు కొడితే ఉరుకులాట తక్కువైనాక మెల్లగా దొరకబట్టి బోన్లేసిరు ఇట్లా అని కోపంతో మూలుగుడు పెట్టింది. ఇక ఆ రెండు పిల్లలు ఎటు పోయినాయో గాని ఆంధ్ర అడవిలోకి వెళ్ళి వచ్చిన దీన్ని పట్టుకపోయి మళ్ళా అదే అడవిలో ఇడిచిపెట్టిచ్చిరట. ఇక ఇటు ఏపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దొడగట్ట ఊరవతల చీకట్ల తిరుగుతున్న ఈ గుడ్డేలును చూడక బండి మీద పోతుంటే ఒక్క పారే ఎగబడి మీద పడ్డదట ఈ ఇద్దరి మీద. పాపం ఇష్టం ఉన్నట్టు గీకి కొరికి పారిపోయిందట. అటుకెళ్ళిపోతున్న ఊరోళ్ళు చూసి దవాఖానలు చేర్పించిర్రు. మరి ఇట్లా ఊర్ల పంటి ఎందుకు వస్తున్నాయో మందిని ఎందుకు పరిశాన్ చేస్తున్నాయో చెప్పేందుకేమో వాటికి నోరు లేదాయా, మనకేమో వాటి బాధ అర్థం కాదా. తిండి నీళ్లు దేవులాడుకుంటూ వస్తుంటాయని అంటున్నారు జీవాల గురించి బాగా ఎరుకున్నోళ్ళు.